ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి జతల వారిగా బట్టలు వేసుకోండి. 5 జతలు లేదా 6 జతలు వేసుకోండి. బట్టలు అనేది దీంట్లో వేసుకొని డ్రమ్లోకి దీని మీద పడుకోకుండా లోపల జరిపేసి జస్ట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఫస్ట్ దాంట్లో లిక్విడ్ వేసుకోవచ్చు, సెకండ్ దాంట్లో కంఫర్ట్ వేసుకోవచ్చు. ఈ రెండు సరిపోతాయి. ఇది క్లోజ్. ఈ రెండు చేసుకున్న తర్వాత జస్ట్ టచ్ చేసి ఆన్ అవుతుంది. ఆన్ చేసిన తర్వాత ఒకసారి రొటేట్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కాటన్ వస్తుంది. కాటన్ అనేది కాటన్ బట్టలు వేసుకోవచ్చు. కాటన్ నైటీలు, కాటన్ పంచులు, కాటన్ బనీన్లు. నెక్స్ట్ వచ్చి కాటన్ ప్లస్ అనమాట. లార్జ్గా ఉండేవి కాటన్ శారీస్ కానీ ఇలాంటివి కానీ వేసుకోవచ్చు కాటన్ ప్లస్లో. నెక్స్ట్ వచ్చి మిక్స్డ్ ఫ్యాబ్రిక్, అంటే మీ బట్టలు పెద్దలు పిల్లలు ఎవరైనా సరే మిక్సింగ్ వేసుకోవచ్చు, దాన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చి క్విక్ 30, అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 2 జతలు మాత్రమే ఉన్నాయి, ఉతకాలు అర్జెంట్ ఉన్నప్పుడు క్విక్ 30లో వేసుకుంటే అది ఎమర్జెన్సీగా ఉతికి పెట్టేస్తుంది, 30 నిమిషాల్లో వర్క్ అయిపోతుంది. నెక్స్ట్ అలర్జీ కేర్, అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే పాస్ కానీ బాత్రూమ్ కానీ బట్టలోనే వెళ్తారు కాబట్టి బాగా వేడి నీళ్ళలో ఉతుకోవాలనుకున్నప్పుడు అలర్జీ కేర్లో పెట్టేసుకుంటే మనం హాస్పిటల్లో ఏమైనా పోయి వచ్చినా కూడా మన ఆరోగ్యం బాగాలేకపోయినా పిల్లల బట్టలు ఏమైనా సరే ఇందులోనే పెట్టేసుకోండి. ఇందులో హాట్ వాటర్ కాగబెట్టుకొని వేడి నీళ్ళలో ఉతుకుతుంది. దానికోసం టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి యాక్టివ్ వేర్. యాక్టివ్ వేర్ అంటే కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కూడా లేదంటే ఒకసారి మనం డ్యూటీకి వెళ్ళి వచ్చినా కూడా అది వేసుకోవచ్చు. 59 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ వాష్ అనమాట. అంటే మన డెలికేట్ వస్తువులు ఏమైనా ఉంటాయి కదా హ్యాండ్ వాష్గా, అంటే మనం కర్చీఫ్లు కానీ టవల్లు ఏంటున్నా కూడా హ్యాండ్ వాష్ టైప్లో ఉతికేస్తుంది. ప్లస్ స్వెటర్లో కూడా వేసుకోవచ్చు. ఇందులో 39 మినిట్స్ టైం. నెక్స్ట్ వచ్చి డెలికేట్ అనమాట. ఇప్పుడు మనకు శారీస్ కానీ ఏమైనా డ్రెస్కి కానీ స్టోన్లు కొందన్లు ఉన్నా కూడా డెలికేట్గా ఉతుకుతుంది. డెలికేట్స్లో పెట్టుకుంటే 53 మినిట్స్ పడుతుంది టైం. నెక్స్ట్ వచ్చి టబ్ క్లీన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ టబ్ క్లీన్ అనేది ఎవ్రీ 20 వాషెస్కి ఒకసారి కంపల్సరీ టబ్ క్లీన్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు వాడిన బట్టలకి ఏమైనా సర్ఫు గలీజు అంతా డస్ట్ అంతా ఇది డ్రమ్ అనమాట. దాని కింద టబ్ ఉంటుంది. అక్కడంతా గలీజ్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది. అది చిలుం పట్టి డ్రమ్ము 10 ఏళ్ళు రావాల్సింది 2 సంవత్సరంలో పోతారు. ఆ డ్రమ్ముకి చిలుం పడదగిన వారంటీకి రాదు. కాబట్టి మీరు దాన్ని క్లీన్ చేసుకోవడంలో ఉంటుంది మీ ఆప్షన్. ఆ క్లీన్ ఎలా చేసుకోవాలంటే ఇది డ్రమ్ క్లీన్ పౌడర్ అనమాట. ఈ డ్రమ్ క్లీన్ పౌడర్ అనేది దీనిలో 3 ప్యాకెట్స్ వస్తాయి. ఈ బాక్స్లో 3 ప్యాకెట్స్ వస్తాయి. ఒక్కొక్క టబ్ క్లీన్కి ఒక ప్యాకెట్ చింపేసి ఇందులో ఆఫ్ వేసేసి ఈ ఆప్షన్ పెట్టేసి జస్ట్ ప్లే చేస్తే కినా ఇది అనేది టబ్ క్లీన్ అయిపోతుంది. ఇది మీరు క్లీన్ చేసుకోకపోతే టబ్ అనేది రస్ట్ పడుతుంది, అంటే చిలుము పడుతుంది. చిలుము పట్టడం వల్ల తొందరగా పోతాయి, బట్టలు చిరిగిపోతాయి. టబ్బు చిలుము పట్టి అది తెగిపోతుంది, బట్టలు చిరిగిపోతాయి. అది వారంటీకి ఇవ్వరు. మీరు క్లీన్ చేసుకుంటే ఎంత క్లీన్ చేసుకుంటే అంత లైఫ్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రింజు స్పిన్, అంటే బకెట్లో అద్దడం పిండేయడం 2 పనులు మాత్రమే చేస్తుంది. ఈ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఫంక్షన్కి ఏమైనా వెళ్ళొచ్చామనుకోండి, అది బట్టలు మనం ఉతకాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ వేసేసి అది ఒక్కరు పూట అట్లా వెళ్ళి వచ్చేస్తాం అంత ఫంక్షన్కి. ఆ బట్ట దీనిలోకి వేసేసి ఇందులో కంఫర్ట్ వేసి క్లోజ్ చేసేసేయండి. ఈ ఆప్షన్ పెట్టి ప్లే చేశారంటే బకెట్లో కంఫర్ట్ నీళ్ళు బాగా తీసి పిండేసి ఇస్తుంది. మీరు తీసుకుని ఆరేసుకోవాలి. అది ఈ ఆప్షన్. ఇందులో ఈ ఆటోమేటిక్గా అన్నీ తీసుకుంటాయి. ఆటోమేటిక్గా ఏమన్నా మీకు చిన్నపిల్లల బట్టలు ఏమన్నా టెంపరేచర్ జడ్జ్ చేసుకోవాలనుకుంటే ఈ అలర్జీ కేర్లో తీసుకొని హాట్ వాటర్లో ఉతుకుతుంది. ఎక్కువ వేడైతున్నాయి నీళ్ళు, దీంట్లో మనకు బట్టలు చినిగిపోతున్నాయి అనే ఉద్దేశం ఉంటే ఇక్కడ టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ దాంట్లో ఫిక్స్డ్ ఉంది 60. ఏమైనా డౌట్ వచ్చినా ఆ వీడియోలు చూసుకోండి, మీకు అంతా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు ఓన్లీ నానేసిన బట్టలు ఉన్నాయి, నాకు ఓన్లీ ఉతకాల్సిన అవసరం లేదు, నాకు పిండేస్తే చాలనే ఆలోచన ఉన్నప్పుడు జస్ట్ ఇది ఆన్ చేయండి. డే లైట్ పడుకోకున్నప్పుడు ఇక్కడ స్పిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇలా జస్ట్ ప్లే చేస్తే ఇలా 14 నిమిషాల్లో మీకు పిండేసి ఇస్తుంది. ఓన్లీ పిండుతుంది అంతే, ఉతకదు అంతే. నానిన బట్టలు పిండేస్తారు. ఈ టబ్ క్లీన్ మ్యాండేటరీగా చేసుకోండి. అది చేసుకోకపోతే వారంటీ చూస్తారు. ఒకటి ఇది ఎలిజిబుల్ లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ మీకు వాడితే బట్టల్లో ఉన్న బరువు, అది వాటర్లో ఉన్న బరువుని తగ్గించి
వాటర్ని ఇప్పుడు తేలిక చేసి మురికి ఎక్కువ పోయేలా చేస్తుంది ఈ ఎల్జీ లిక్విడ్. ఇది ఏంటంటే ఇప్పుడు మన డిటర్జెంట్ అనేది ఏరియాలో వస్తుంది, టైడ్ వస్తుంది, ఇవన్నీ లిక్విడ్ వస్తాయి. కానీ ఈ ఎల్జీ వల్ల క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, వాటర్లో ఉన్న బరువును తగ్గిస్తుంది. అందువల్ల ఇది వాడండి. ఇప్పుడు ఇది అనేది ప్రతి ఒక్కరు మీరు పర్చేస్ చేయాల్సిందే. ఇది డైలీకి బట్టలు వేసినప్పుడు ఒక్కొక్క కప్పు వేసుకోవచ్చు. మీకు వాషింగ్ కొద్ది క్వాలిటీగా బాగాలంటే 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. ఇది అనేది ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ని 20 సార్లు దీన్ని వాడితే దీంట్లో ఒక ప్యాకెట్ తీసేసి మీరు టబ్ క్లీన్ పెట్టుకోవాలి. ఇలా వస్తాయి 3 ప్యాకెట్స్ వస్తాయి. ఒక ప్యాకెట్ తీసేసి ఇక్కడ కాఫ్ అక్కడ కాఫ్ వేసేసి జస్ట్ టబ్ క్లీన్ చేసి ప్లే చేయండి. ఏ ఆప్షన్ అయినా సరే పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్లే చేస్తేనే రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు